మనం వస్తుంది ఏ వరకు నువ్వు చెప్పినాం కదా లేకపోతే అయితే రానిద్దాం మమ్మల్ని తొలి దశ ఉద్యమంలో ఆనాడు తెలంగాణ సాధనకు సంబంధించి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మంత్రి పదవి నుంచి రాజీనామా చేస్తే తిరిగి మళ్ళీ దశ ఉద్యమంలో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టి తెలంగాణ సాధన కోసం పోరాడినటువంటి ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ నాయకుడు మా పెద్దన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు వారి ఆదేశానికి అనుగుణంగా నాకంటే పెద్దవాడిగా అన్నగా సీనియర్ మంత్రిగా నల్గొండ శాసనసభ్యుడిగా నిరంతరం ఇక్కడ ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తిగా ఈరోజు నల్గొండకు సంబంధించి ఆర్టీసీ పరంగా తీసుకోవాల్సిన అంశాల గురించి చెప్పడం జరిగింది. నేను వారికి సందర్భంగా ఏసీ బస్సు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్టీసీ సంస్థను కార్మికులను ప్రయాణికుల సౌకర్యాల కొరకు మీరు రవాణా శాఖ మంత్రిగా మీరు అందిస్తున్నటువంటి సహకారంతో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 48 గంటల్లోనే మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇవ్వడంతో పాటుగా నూతనంగా 1000 బస్సులకు అందరం కూడా కలిసి ప్రారంభోత్సవం చేసుకున్నాం. నల్గొండ జిల్లాలో 7 బస్ స్టాండ్లుంటే 34 బస్ స్టేషన్లుంటే రోజు 645 బస్సులు 2,55,000 కిలోమీటర్లు తిరుగుతూ దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులను ఈ జిల్లా జారవేస్తా ఉంది. ఇక్కడి నుంచి కొత్తగా బస్సులు కావాలని అడిగినారు. దసరా లోపల 7 బస్ డిపోలకు కలిపి 30 ఎక్స్ప్రెస్ బస్సుల్ని 30 లగ్జరీ బస్సుల్ని వెంకటరెడ్డి గారి ఆదేశానుగుణంగా ఈ ఉమ్మడి జిల్లాకి ఇవ్వడం జరుగుతుందనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా నార్కట్పల్లి డిపో పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపే విధంగా సంస్థ చర్యలు తీసుకుంటుంది. ఆ దిశలో కార్యాచరణ చేపట్టాల్సిందిగా రీజనల్ మేనేజర్ ఆర్టీసీ గారిని ఆదేశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ సిబ్బందిని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని వాళ్ళకి 21% టీఏ ఇస్తూ పెండింగ్ బకాయి లేనటువంటి బాండ్లను విడుదల చేసినాం. వాళ్ళకి ఇప్పటికే 280 కోట్ల 80 కోట్లు ఇచ్చినాం. 200 కోట్లు ఈ నెలాఖరు లోపల వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. కొద్దిగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడం వల్ల